హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ప్రోమో 2 అయితే రిలీజ్ అయింది. మనకు ఈ ప్రోమోలో కనిపించేందో డిస్కస్ చేసుకుందాము. ఈ ప్రోమోలో అయితే ఈ రోజు అయితే మళ్ళీ గొడవలు ఉంటున్నాయండి ఈ రోజు ఎపిసోడ్లో అయితే. సో ఈ రోజు ఎపిసోడ్లో అయితే మనకు టాస్క్లు అయితే జరగడం జరిగింది. సో ఈ రోజు అయితే మనకు ప్రోమోలో మణికంఠ చూస్తే అయితే పాపం అనిపించింది. సో గొడవలు కూడా జరిగాయండి. ఈ రోజు అయితే నైట్ ఎపిసోడ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. సో అందరూ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకు మొదటగా అయితే యష్మికి అండ్ నైనికాకి అయితే ఇద్దరికి ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ ఇస్తాడు. ఆ టాస్క్ నేమ్ వచ్చేసి బాల్పట్టు గోల్ కొట్టు. సో ఆ టాస్క్ లో అయితే మంచిగా చాలా యాక్టివ్ గా అయితే అందరూ ఆడుతున్నారు. సో ఈ ఆటలో అయితే నైనిక గెలిచినట్టుగా అనిపిస్తుంది. ఇంకా నైనిక అయితే చాలా ఉత్సాహంగా చాలా ఇంట్రెస్ట్ గా ఆడుతుంది ఆటలు. సో ఎందుకంటే తనకున్న కాన్సన్ట్రేషన్ వేరే లెవెల్లో ఉంది. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న గొడవ అయితే స్టార్ట్ అయింది. మనకి అభయ్ నవీన్ ఒక మార్నింగ్ అయితే మేము బాత్రూమ్స్ క్లీన్ చేస్తాం కానీ మొత్తం అయితే మేము బాత్రూమ్ చూసుకోలేం కదా, ప్రతిసారి ఎవరు వెళ్ళినా వాళ్ళ వరకు వాళ్ళు క్లీన్ చేసుకొని రావాలన్నట్టుగా చెప్తాడు. ఇంకా ఇన్నర్స్ కూడా షవర్స్ పైన ఆరేస్తున్నారు అన్నట్టుగా చెప్తాడు. అది చెప్పగానే ఇంకా మనకి యష్మి వచ్చేసి అందరికీ చెప్తున్నాను అన్నట్టుగా చెప్తుంది. చెప్పగానే అక్కడ సోనియా అంటుంది గర్ల్స్ అందరినీ అంటే లేడీస్ అందరిని ఒక చోట కూర్చోబెట్టి చెప్పు, అందరికీ కాదు అన్నట్టుగా తను చెప్తుంది. సో అయితే అది అందరికి ఇబ్బందిగా ఉంటుంది కదా. అయితే వెంటనే మళ్ళీ అక్కడ మణికంఠ రాగానే మణికంఠ ఇప్పుడు నువ్వే వెళ్ళేసి వచ్చావు, బాత్రూమ్ అయితే క్లీన్ చేయలేదు, బాత్రూమ్ క్లీన్ గా లేదు అంతా నీ వల్లనే అనగానే మణికంఠ కోపం వచ్చేసి లేదు నాకు ఇంత టైం కూడా అంటే మనిషికి ఒక్కొక్క మనిషికి ఇంత టైం అంటూ ఉంటుంది బాత్రూమ్కి వెళ్ళగానే, ఆ హ్యూమన్ టైం అంటూ నాకు ఇవ్వట్లేదు, నాకు సరిపోవట్లేదు అన్నట్టుగా అనుకుంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి డిస్కషన్ జరుగుతుంది. మనకు ఆదిత్య అండ్ అభయ్ నవీన్ ఇంకా కిరాకి సీత ఇంకా విష్ణు వీళ్ళైతే ఉండి డిస్కస్ చేస్తుంటారు. నైనిక అయితే బాగా ఆడుతుంది, చాలా కాన్సన్ట్రేషన్ ఉందని ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. టాస్క్లు ఆడినంత మాత్రాన బిగ్ బాస్ లో ఉన్నట్టు గెలిచినట్టు కాదన్నట్టు కిరాక్ సీత అంటుంది. తర్వాత నెక్స్ట్ దాంట్లో అయితే మనకు పృథ్వీరాజు అభయ్ నవీన్ అలాగే మనకు నిఖిల్ అండ్ విష్ణుప్రియ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో మణికంఠని ఏదో గేమ్ విషయంలో సెలెక్ట్ చేసే విషయంలో అనుకుంటా నేను తనకన్నా బాగానే ఆడతాను విష్ణుప్రియ చెప్తుంది. మనకు వెంటనే నిఖిల్ నువ్వు నిన్ను ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు, మణికంఠని సెలెక్ట్ చేసుకో, సో నేను మణికంఠని చేసుకుంటా అన్నట్టుగా అంటాడు. అయితే వెంటనే ఎందుకో ఎమోషన్ అవుతాడు. మనకి ఎపిసోడ్లో అయితే క్లియర్గా తెలుస్తుంది. అభయ్ నవి నువ్వు నా లెక్క అనుకున్నా కానీ ఇంత ఎమోషనల్గా అవుతున్నావు అంటాడు. సో చూడాలి ఎపిసోడ్లో క్లియర్గా. సో మణికంఠను వెంటనే చైర్లో చూపిస్తారు, ఒక్కడే కూర్చుంటాడు ఒంటరిగా, పాపం అనిపిస్తుంది. సో ఎందుకంటే అతను పెరిగిన లోకాలిటీ వేరు, ఈ లోకాలిటీ వేరు, ఈ సినీ ప్రపంచం అనేది. సో కొంచెం అలవాటు పడాలి. నాకైతే పాపం అనిపించింది, ఎందుకంటే ఇది నాకు అనిపించింది చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.